వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి డీలా పడ్డ రాజస్థాన్ రాయల్స్ మంగళవారం రాత్రి అదరగొట్టేసింది. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో దుమ్ము రేపింది. 221 పరుగుల భారీ టార్గెట్ అంటే ఏ జట్టైనా భయపడుతుంది. కానీ రాయల్స్ మాత్రం పక్కా ప్లాన్తో బరిలోకి దిగి విజయాన్ని సొంతం చేసుకుంది. గాయం వల్ల పరాగ్ ఆడకపోవడంతో యశస్వి జైస్వాల్ కేవలం బాధ్యతలు తీసుకున్నాడు. ఈ మార్పు రాయల్స్ కు బాగా కలిసి వచ్చింది. టాస్ గెలిచిన లక్నో బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్, జోష్ ఇంగ్లీష్ ఆరంభం నుంచే బౌండరీల మోత మోగించారు. స్కోర్ బోర్డు పరుగులు పెట్టడంతో 250 పరుగుల మార్కు ఈజీగా దాటేలా కనిపించింది. అయితే రాయల్స్ బౌలర్లు చివరి ఓవర్లో పట్టు బిగించారు. బ్రిజేష్, సందీప్ శర్మ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్నో 220 పరుగులకే ఆగిపోయింది. మార్ష్ సెంచరీకి దగ్గరగా వచ్చి అవుట్ అవ్వడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక ఛేజింగ్ లో రాజస్థాన్ బ్యాటర్లు వీర విహారం చేశారు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ ఆటే హైలైట్. స్టార్టింగ్ లో నెమ్మదిగా మొదలుపెట్టిన వైభవ్ క్రీజులో కుదురుకున్నాక ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశాడు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ వేసిన ఒకే ఓవర్లో 29 పరుగులు బాదడం మ్యాచ్నే మార్చేసింది. 10 సిక్సర్లు 7 ఫోర్లతో 93 పరుగులు చేసిన వైభవ్ సెంచరీకి దగ్గరగా వచ్చి భారీ షాట్ కోసం ట్రై చేసి అవుట్ అయ్యాడు. అయినా అప్పటికే జరగాల్సిన పని పూర్తయిపోయింది. వైభవ్ తర్వాత ధ్రువ్ జురెల్ చాలా బాధ్యతగా ఆడాడు. 38 బంతుల్లో 53 పరుగులతో నాటౌట్గా నిలిచి ఫెరీరాతో కలిసి టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు. 19.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకున్న రాయల్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి దూసుకెళ్లింది. 13 మ్యాచ్ల్లో 14 పాయింట్లు సాధించిన రాయల్స్ తన చివరి లీగ్ మ్యాచ్ గెలిస్తే చాలు ఎవరితోనూ సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్లోకి వెళ్తుంది. మొత్తానికి వరుస ఓటముల తర్వాత రాజస్థాన్ ఫ్యాన్స్ కు ఈ గెలుపు ఒక మంచి ఊరటనిచ్చింది. ఇక చివరి మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి.